ఈ సమస్య పైన ఇప్పటికి 16 రోజులు అవుతుంది కదా దీక్ష. దీన్ని కానీ ప్రభుత్వ ఉన్నంత అధికారులకు ఎవరికైనా కలవడానికి మీరు సిద్ధమయ్యారా? కలెక్టర్ లాంటి వాళ్ళకు కలెక్టర్ దగ్గర ఇంతకుముందు పోయినాము. మినిస్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాము మేము అక్టోబర్లోనే. మంత్రి గారికి ఇచ్చినాము, ఎంపీ గారికి ఇచ్చినాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము. అయినా వారు మేము ఎటువంటి చేయట్లేదు, మేము డంపియాడు రానియకుండా చూస్తా అని మినిస్టర్ కూడా అప్పుడు చెప్పారు, దామోదర రాజనరసింహ గారు. మేము అది అన్నారు కాబట్టి ఆ మాట మీదనే మేము ఆగిపోయాం. రాత్రి అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి వచ్చి చెట్టు నరికేసి రోడ్లు పోసేసి ఒక రాత్రి మొత్తం 24 గంటలు అందరినీ లీడర్లందరినీ జైల్లో పెట్టేసిర్రు. అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకురు. ఇక్కడ ఏ పార్టీ లీడర్లను ఎక్కువ బేస్ చేసుకుని పెట్టారన్న జైల్లో? ఆల్ పార్టీస్ పెట్టిరన్న, ఈ పార్టీ ఆ పార్టీకి అన్ని పార్టీలను తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుని కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టి. మరి ప్రభుత్వం నుంచి మీకు ఎసొంటి హెచ్చరికలు వస్తున్నాయి అంటే ఇక్కడ దీక్ష చేస్తే చేయొద్దు అని చెప్పేసి కానీ, లేకుంటే మీరు విరమించుకోవాలి, మీకు మేము మద్దతు చేస్తాము అని చెప్పి చర్చలకు రండి అని చెప్పేసి ఏమన్నా మీకు పిలుపులు వస్తున్నాయా? చర్చలు ఏం లేవు కానీ పోలీసు వాళ్ళు జేఏసీ చైర్మన్ కానీ వాళ్ళని వీళ్ళని పిలిచి మీరు కొద్దిగా ఓవర్ చేస్తారు, తగ్గురి, లేకపోతే మీ మీద ఏం యాక్షన్స్ ఉంటాయి, కేసులు అవుతాయి, జాగ్రత్త చేయండి, మీరు రోడ్ ఎక్కొద్దు, చేసుకుంటారు నిమ్మల్ని ఇక్కడ కూర్చొని చేసుకోరు, అంతేగాని మీరు రోడ్ ఎక్కితే మాత్రం బాగుండదు అనేది. ఊళ్ళకి వెళ్ళి హైవే రోడ్ పోతుంది కాబట్టి మన సమస్య ఉన్నప్పుడు కూర్చుంటాం, రోడ్ల మీద కూర్చుంటాము, మనకు అడిగే హక్కు ఉంది కదా, ఇది ప్రజాస్వామ్య దేశం కదా. దీన్ని ఎట్లా చూస్తారు మరి పోలీసు వాళ్ళు బెదిరిస్తే? మీరు పోలీసు వాళ్ళు బెదిరించి మేము బెరట్లేగా రోజు ర్యాలీలు ఇస్తున్నాము. 16 రోజు ఏదో ఒక వినూత్నమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నాం. మేము పోలీసులకు భయపడేది ఏమిలే, కేసులు చేస్తాం, మళ్ళీ వచ్చేస్తాం బయటకు. జీవితాంతం మీద జైలు ఉండం కదా, అందుకే. అంతేగాని మొత్తం మీద అయితే ల్యాండ్ అయితే ఇవ్వము, డంపింగ్ యార్డ్ ఇక్కడ వద్దు అంటారా? డంపింగ్ యార్డ్ వద్దు. పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి వస్తే ముందుకు తప్పకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, రైట్. చెప్పండి అన్న, ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎలాంటి సమస్యలు మీరు ఫేస్ చేయవలసి వస్తుంది ఫ్యూచర్లో మీ భావి తరాల వాళ్ళు? డంపింగ్ యార్డ్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి. కారణం ఏంటంటే అన్నీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషను, రకరకాల రోగనిరోధక శక్తి వాళ్ళకు వచ్చేస్తాయి. ఇంకా ఏ మెడిసిన్ వేసుకొని కంట్రోల్ కాదు. ఇప్పుడున్న క్లైమేట్ కండిషన్స్, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి వల్ల వచ్చే కెమికల్ కానీ ఎప్పుడైనా కంపెనీ జస్ట్ గ్యాస్ వదిలితే ఒక 5 నిమిషాలు వాసన పీల్చుకోలేకపోతాం. రేపు ఫ్యూచర్లో ఇవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడున్న తరానికే కష్టం అవుతుంది. రేపు వచ్చే భవిష్యత్తులో పిల్లలకు కూడా చాలా ఇబ్బంది జరుగుతాయి. ఎందుకంటే తట్టుకోలేరు, ఆ వాసన ఉండలేరు వాళ్ళు. దానివల్ల ఎన్నో రోగాలు బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటిది వద్దు. గవర్నమెంట్ కూడా ముందు నుంచి ఆలోచించాలి. ఎక్కడైతే వాతావరణం అనుకూలంగా. ఇంకోటి ఇప్పుడు మా సభ్యులందరూ చెప్పారు, ఇక్కడ కొన్ని 50% ఆఫ్ వెజిటేబుల్స్ అనేది సిటీ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ పండించిన రైతులతో పాటు పండుతూనే అక్కడ అందరు తింటున్నారు. మళ్ళీ ఒక్కసారి మేము నిర్ణయం చేసుకోం, గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు ఇక్కడ మేము ఖచ్చితంగా కూర్చొని మేము పండియమంటే వాళ్ళు ఎండవలసిందే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చేసే అందరు రైతులే. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళు కష్టమైన లాభమైన అలా నష్టం వచ్చినా సరే రైతు భూమి వదులుకుంటలేడు, మంచి పంటలు పండిస్తున్నారు. వాళ్ళకి ఏ లాభం వచ్చినా నష్టం వచ్చినా కానీ అందరికీ భోజనం పెట్టాలి, అందరికీ అందియాలన్న దృక్పథంతో చాలామంది ఇక్కడ వ్యవసాయం చేస్తారు. వాళ్ళు వెనక ఒక్క రూపాయి వేసుకోకున్నా సరే వాళ్ళు కష్టపడి, వాళ్ళు పొద్దునక సాయంత్రం అనక కష్టపడి బాగా వండనక వాడనక కష్టపడి చేస్తుంటారు. ఏ బాధ వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా పండించి తీరుతున్నారు. కాబట్టి ఇలాంటిది గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా దీనికి సంబంధించిన ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ అందరూ ఎంతోమంది ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం కూడా అంటే ఇక్కడ పచ్చని పొలాలు లేని దగ్గర, అంటే పనికిరాని వ్యవసాయానికి సేద్యం చేయని భూములలోనే ఈ డంపింగ్ యార్డులు కావచ్చు, లేకుంటే కంపెనీలు కావచ్చు ప్రభుత్వం పెట్టడానికి నిర్ణయం తీసుకుంటుంది. ఈ భూమి కూడా అలాంటిదేనేమో కాదు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పటి నుంచో వస్తుంది. మేము స్థానికంగా ఇక్కడ ఉంటాం కాబట్టి గత ప్రభుత్వాలు కూడా ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఆలోచిస్తుంది కరెక్టే. ముందున్న ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఏం ఆలోచించదు. వాళ్ళు ఏంటంటే సిటీకి దగ్గర అనుకూలంగా చూస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కలుషితమని వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడున్న ప్రజలు అక్కడున్న ప్రజలు అంతా ఒక్కటే కదా. అక్కడ ఇబ్బంది జరిగినప్పుడు ఇక్కడ కూడా ఇబ్బంది జరుగుతుంది కదా. వాళ్ళు ఎందుకు ఆలోచిస్తలేదు? అది గవర్నమెంట్ ఎక్కడైనా ప్రజలే కదా. ఇప్పుడు అక్కడ బాగుండాలి ఇక్కడ బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళకు ఉండదుగా. అందరు ప్రజలు ఇక్కడ నుంచి మేము పండిస్తేనే వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ మీద ఎందుకు అంత ఆలోచన లేకుండా పోతుంది గవర్నమెంట్కి? ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే దీనికి సంబంధించి అందరూ పిల్లలే, అందరూ కాబట్టి వాళ్ళు ఆలోచించాలి. ఇక్కడున్న ప్రజలే. అక్కడ వస్తే వాళ్ళు వేస్తే గెలిచిన కదా. ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఒక్కరూ ఎన్నుకున్నబడ్డ ప్రజాప్రతినిధులుగా. కాబట్టి మళ్ళీ వాళ్ళకి అక్కడ సమస్య వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ కూడా రావాల్సి చూడాలి కదా. ఇది వాళ్ళకి ఎట్లాంటి ఆలోచన ఉంది మళ్ళీ లీడర్లకు కానీ ప్రజాప్రతినిధులు కానీ.
టోటల్గా ఎన్ని వందల ఎకరాలు ఈ భూసేకరణ చేయడం అనేది జరిగింది జిహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రభుత్వం? 150 ఎకరాలు సేకరణ చేస్తున్నారు. సుమారు 150 ఎకరాలు చేస్తున్నారు. పచ్చని అడవి ప్రాంతము, పశుపక్షాదులు, జంతువులు ప్రతి ఒక్కటి ఉంటాయి. గత ప్రభుత్వం ఇక్కడ రోడ్డు ఇంతే వైండింగ్ చేయాలని చెప్పేసి సెంట్రల్ నుంచి వచ్చింది, అంతే చేశారు. విలేజ్లో ఎక్కువ చేశారు. అడవి ప్రాంతం కాబట్టి చెట్లు కొట్టేదనే ఉద్దేశంతో అది చేశారు. మళ్ళీ ఇవాళ అంత పెద్ద రోడ్డు చేసి అక్కడ చెట్లు పోతున్నాయి. దానికి ఎలాంటి స్పందన లేకుంటే మళ్ళీ ఏం ప్రభుత్వాలు మళ్ళీ ఏం వీళ్ళు పచ్చని అడవి కాపాడుతున్నారని ఎలా అనుకోవాలి? ఇందిరమ్మ రాజ్యం ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎవరికి కూడా నష్టం ఉండదు అని చెప్పిన ఈ ప్రభుత్వం. మరి ఇలాంటి ఇబ్బందులు పెడితే దీన్ని ఎట్లా చూడాలి, ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ప్రభుత్వం ఏదైనా పర్లేదు, ఫస్ట్ పబ్లిక్ కింది గ్రౌండ్ లెవెల్ వచ్చి వాళ్ళు వర్క్ చేయాలి ఏమవుతుంది అని. పైన కూర్చుంటే కింది స్థాయి నుంచి ఏం తెలుసు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు ఒక రైతు మొక్క పెట్టగానే ఏదో వర్షం పడగానే పండదు కాదు కదా. వీళ్ళు కూడా ఎన్నుకోబడ్డ రైతు లీడర్లు కాబట్టి కింది లెవెల్ ఏమవుతుంది చూడాలి, గ్రౌండ్ లెవెల్ రావాలి. సీట్లో కూర్చుంటే ఎవరైనా కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతుంది అని అనుకుంటా. అది తెలియదని ఎలా అంటే 100% వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా వీళ్ళందరూ ఎలా వస్తారు? ప్రజాప్రతినిధులు కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ వస్తున్నారు కదా. వాళ్ళు రాకపోవడం అంటే ఆ పైనుంచి ఆర్డర్లు వస్తేనే వీళ్ళు కిందికి రావడం జరుగుతుంది కదా. మరి అలాంటిది వాళ్ళకి తెలియదని ఎట్లా అనుకుంటాం? అందరికి తెలిసిన విషయమే కాబట్టి నిమ్మకు నీరెత్తని ప్రభుత్వం అంటారు, లేకుంటే ప్రజాప్రతినిధులు అంటారు. చెప్పండి అన్న, ఎట్లా ఉంది? ఈ జిన్నారం మండలం, గుమ్మడదల మండలం, ఈ ఏరియా మొత్తం నర్సాపూర్ మండలం మీద కక్ష కట్టిరా. ఉన్న చెత్త తీసుకొచ్చి మాకెందుకు వేసుడు? మీ చుట్టుపక్కల వేసుకోండి ఆ చెత్త చుట్టుపక్కల వేసుకోండి. పచ్చని అడవిలో పశుపక్షాదులు, జంతువులు, ఆ వాటర్ అంతా పోయి ఈ చెరువులో ఆ చెరువులో కలుస్తాయి. అప్పుడు మేమేం కావాలి? ఇప్పుడుగా మా పిల్లలకు కూడా ఫ్యూచర్లో కూడా ఎఫెక్ట్ ఇది. మేము 16వ రోజు కూడా మాకు మీరు స్పందిస్తున్నారంటే ఖచ్చితంగా అధికారులకు కానీ రాజకీయ నాయకులకు అందరికీ తెలిసి విషయము. ఇక్కడ నిరసన దీక్షలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. మరి పట్టించుకుంటలేరు. ఎప్పటిదాకా పట్టించుకోరో చూస్తాం. అప్పటిదాకా మేము ఈ నిరాహార దీక్షలు సాగిస్తూనే ఉంటాం. ఇంకా అయినకపోతే మొత్తం పబ్లిక్ అంతా వచ్చి రోడ్డు మీద కూర్చుంటాం. రాకపోకలన్నీ బంద్ చేస్తాం. వాళ్ళు కొడతారా, చంపుతారా, జైలుకి తీసుకుపోతారా, దాన్ని కూడా సిద్ధమే మేము. ఇది ఖచ్చితంగా ఆపాలి. ఇది నా నిర్ణయం, అందరి నిర్ణయం. దీనివల్ల ఈ డంపింగ్ యార్డ్ పడితే ఎలాంటి నష్టపోతారు ఇక్కడ అన్ని విధాలు నష్టమే సార్. పశుపక్షాదులు, అడవి జంతువులు, దాంతోపాటు ఆ వర్షం పడ్డ నీళ్ళని మా చెరువులో కలుస్తాయి. ఆ నీళ్ళు ఎట్లా చేయాలి మేము? ఆ నీళ్ళు వాసన మేము బోరేసి అవే నీళ్ళు వస్తాయిగా మాకు కూడా. మరి మేము అవే నీళ్ళు తాగాలనా? మీ అంతా చెత్త తీసుకొచ్చి మాకేస్తారా? మీ చుట్టుపక్కల వేసుకోండి. మీకు ఎడు ఉంది, బాలాజీ నగర్లో ఉందా, ఎక్కడెక్కడ ఉంది అక్కడ వేసుకోరి. అది తీసుకొచ్చి మా దగ్గర వేస్తారు ఎందుకు? మేము మనుషులంగామా? మన 3-4 మండలాలు ఉన్నాయి, 3-4 కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఈ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో కూడా 2 మండలాలకు కూడా ఎఫెక్టే. మరి దాని కింద నర్సాపూర్ చెరువు కింద ఒక 100 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయ భూమి. మరి వాళ్ళందరూ ఎటువాలి, రైతులంతా ఎటువాలి? ఆ తాగే నీళ్ళు అడమే నీళ్ళు తీయాలన్నా మేము మనుషులంగామా? మా గురించి ఆలోచన చేయరా? ఆలోచన చేసేదాకా దీన్ని నిలిపివేసేదాకా మేము నిరసన దీక్షలు చేస్తూనే ఉంటాం. మరి పోలీస్ జులుం ఏంది? మీ పక్కకే ఇట్లా వాళ్ళు ఏం గడబడి చేస్తారో వేసుకపోదామని చూస్తారు. మేము శాంతియుతంగా చేస్తున్నాము, ఇంకా శాంతియుతంగా చేస్తాము. ఆ నాయకులు దిగిరాకపోతే అప్పుడు చూస్తాం.